ఎవరు కావాలమ్మా? రవి గారు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారండి? పాచి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కని అంతా వైజాగ్ వెళ్ళారు. వస్తే ఏమన్నా చెప్పమంటావా? ఏ లేదండి, రవి గారికి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. అరేరే, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ప్రస్తుతం పర్లేదు. యశోద హాస్పిటల్ అడ్మిట్ చేసావు. ఓ చిన్న రిక్వెస్ట్, వాళ్ళు వస్తే ఇన్ఫార్మ్ చేస్తారా ప్లీజ్? అలాగేనమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. మంచిది. సారీ నీరజ, నువ్వు ఇవి సెలెక్ట్ చేస్తూ ఉండు, నేను వెళ్ళి శారీ సెలెక్ట్ చేసుకుని వస్తాను. ఏ నగలు వేసుకునేది నువ్వు, నీ కావాల్సింది నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే? ఏయ్, నీ టేస్ట్ నాకు తెలుసు, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. ఓకే? అయ్యో ఏంటో. అరే నీరజ, కమాన్ రా సుబ్బు, ఈరోజు ఎలాగైనా పరిచయం చేసేసుకోవాలి. మరి పాత ట్రెడిషన్. హాయ్, మరి వెస్టర్న్ అయిపోయిందిరా. ఏం చేద్దాం. హాయ్, ఐఎమ్ సుబ్బు. హాయ్, ఐఎమ్ నీరజా. కొట్టేశారా సుబ్బు? కమాన్ ప్రొసీడ్. యా, ఇక్కడున్నావా? ఇటు 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 నిన్నే నిన్నే. హలో హలో, ఇగో ఇటు ఇగో మీది గుడివాడ కాదు? మాది గుడివాడ కాదు, వైజాగ్. ఆ గుడివాడ వైజాగ్. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నావు కదా? మీ అమ్మాయినా? అవును, మా అమ్మాయిని. నేనా? నువ్వే. ఊరుకోండి సార్. ఊరుకోమంటావేంట బాబు? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఇలా రోడ్డు మీద తిరగడం ఏం బాగలేదు. ఇగో పెళ్లి చేసుకున్నాక నువ్వు మా అమ్మాయి కలిసి రోడ్డు మీద తిరుగుతాను. ఇగో మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి ఇలా రోడ్డు మీద ఏం బాగలేదు. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి ఇలా రోడ్డు మీద తిరగడం ఏం బాగాలేదని చెప్తున్నా. పెళ్లి చేసుకో. ఎవరు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను? ఎవరు? అల్లుడు అల్లుడు, దూరం జరిగిపోయింది అల్లుడు. ఏంటి మామ కంగారు పడుతున్నావు? అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏడ్చి మహేష్ ని బ్రతికించగలవా? ఇన్ని సంవత్సరాలు జాలీగా తిరిగి మనకొరితో మూడు వేయించుకుంటున్నామని తెలియగానే కుమిలిపోయాడే. ప్రేమించిన వ్యక్తి మోసం చేసిందనే నిజాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడే. ఎందుకు చేసావు చంద్రకళ? ఎందుకు చేసావు ఇలా? చూసావు మహేష్, వీళ్ళే మాట్లాడుతున్నారు. 3 ఏళ్ల నుంచి కాదు, ఎల్కేజీ నుంచి మరిద్దరు కలిసి తిరుగుతున్నావే. ఎప్పుడైనా ఒక్క మాట నువ్వు నాతో చెప్పావా? నీకేం కావాలో నాకు తెలుసు, నాకేం కావాలో నీకు తెలుసు. కనీసం నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చంద్రకళ అని ఒక్క మాట చెప్పావా? నువ్వు చెప్పలేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరికీ నీకు 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 అందరికీ తెలుసు, నాకే తెలీదు. ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటే ఐ లవ్ యు అని ఎందుకు చెప్పరు? 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 ఏళ్ళు మీరు చచ్చేంత వరకు మనసులోనే పెట్టుకుంటారే తప్ప చెప్పరు. అమ్మాయి కాదంటే చేతులు కోసుకోవడాలు, ప్రాణాలు తీసుకోవడాలు ఇవి కాదురా ప్రేమ అంటే. కాదు, ఎవరైనా సరే ప్రేమించుకుంటే వాళ్ళ విషయం చెప్తేనే అది రియల్ లవ్, లేకపోతే కాదు. అంత చెప్పలేకపోతే ప్రేమించకండి. అలాంటి వాళ్ళకి ప్రేమించే హక్కు లేదు. పిరికితనంతో మీరు చచ్చి ప్రేమని చెప్పకండి. చంద్రకళ చెప్పింది నిజమే. ప్రేమని మనసులో దాచుకోకూడదు. అవును, చంద్రకళ చెప్పింది నిజమే.
ప్రేమని మనసులో దాచుకోకూడదు. నేను నీరజను ప్రేమిస్తున్నానుగా, నా ప్రేమను నీరజకు చెప్పేయాలి. లేదంటే నష్టపోయేది నేనే. హాయ్, ఐఎమ్ సుబ్బు, రవి ఫ్రెండ్ని. ఓహ్ రండి రండి, థ్యాంక్స్. ప్లీజ్ కమ్ కమ్. సో ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏం వద్దండి, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడదామని వచ్చాను. మాట్లాడండి, ఇక్కడ ఎవరు లేరుగా. ఇక్కడ కాదండి, ఏదైనా లోన్లీ ప్లేస్కి వెళ్ళి మాట్లాడదాం ప్లీజ్. లోన్లీ ప్లేస్ లో మాట్లాడాలన్నారు, చెప్పండి. మీరు 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 చెప్పండి. నాకు నాకు నచ్చారండి. ఏ విషయంలో? అన్ని విషయాల్లో, మీ వే ఆఫ్ టాకింగ్, మీ వే ఆఫ్ థింకింగ్, ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. ఇది చెప్పడానికైనా ఇంత దూరం తీసుకొచ్చారు? ఎస్ ఎస్, ఐ మీన్ నో 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 నో, నేను కొంచెం ముందు నుంచి వస్తాను. అరే, నా ముందే ఉన్నారుగా, ఇంకా ముందు. నో నో నో, మన పరిచయం అయినప్పటి నుంచి. వాట్ ఇస్ దిస్? మనకి ఈ రోజేగా పరిచయం అయింది. మీరు నాకు ఇంతకు ముందు నుంచే పరిచయం అండి. కానీ మీరు నాకు ఈ రోజేగా. నేను మీకు పరిచయం కాలేదు, కానీ మొట్టమొదటిసారి నేను మిమ్మల్ని బస్సులో చూశాను. బస్సులోనా? అయితే మీరు నన్ను చూడలేదనుకోండి, ఆ రోజు మీ నడుము మీద, నా నడుము మీద? ఐ మీన్ మీ నడుము మీద ఎవరో అబ్బాయి చెయ్యేస్తే దానికి మీరు ఇచ్చిన రిటార్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ రోజు మొదలు ఒక ఐ మీన్ లవ్ అని కాదు, ఒక అడ్మిరేషన్ కలిగింది. కేవలం అడ్మిరేషనేనా? ఐ మీన్ కేవలం అడ్మిరేషన్ అని కాదు, లవ్తో కూడిన ఒక అప్రిసియేషన్ కూడా. ఆ రోజు నుంచి మీరు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారండి. నేను మిమ్మల్ని? నో 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 నో, మీరంటే మీరు కాదు, మీ జ్ఞాపకాలు, మీ రూపం, మీ వాయిస్ నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. ఎక్కడున్నా, ఏ టైంలోనైనా మీరు నన్ను స్వీట్ మ్యూజిక్ లాగా హాంట్ చేస్తూనే ఉన్నారు. నా మనసులో, నా బ్రీతింగ్లో, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ నా హార్ట్ బీట్తో ట్యూన్ అయిపోయారు. ఇక నేను టాలరేట్ చేయలేక మీకు మాట చెప్దామని డిసైడ్ అయిపోయాను. మిస్ నీరజ, మీరు ఇష్టపడితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. మిస్టర్ సుబ్బు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, కానీ నా అభిప్రాయం చెప్పడానికి నాకు ఒక్కరోజైనా టైం కావాలి. రేపు ఇదే టైంకి ఇక్కడే నా నిర్ణయం చెప్తాను. బట్ నేనేం చెప్పినా మీరు డిస్టర్బ్ మాత్రం కాకూడదు. ఓకే? ఓకే. కమ్. మిస్టర్ సుబ్బు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, కానీ నా అభిప్రాయం చెప్పడానికి నాకు ఒక్కరోజైనా టైం కావాలి. రేపు ఇదే టైంకి ఇక్కడే నా నిర్ణయం చెప్తాను. అబ్బా, నీరజకి ఐ లవ్ యూ అని కళ్ళు చెప్పానా? తెల్లవారుజామున వచ్చే కళ నిజమవుతుందని అమ్మ చెప్పేది. ఎస్ నీరజ, త్వరగా గుళ్ళోంచిరా. నేను ఇంక టెన్షన్ భరించలేను. అరే, ఇదేంటి నీరజ నా వైపే వస్తుంది? నా మనసులో మాట తనకి వినిపించిందా ఏంటి? హాయ్, ఐమ్ నీరజ. హాయ్, ఐమ్ సుబ్బు. మీరెవరో నాకు తెలీదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు హెల్ప్ చేస్తారా ప్లీజ్?
వెనక ఒక గ్యాంగ్ ఫాలో అవుతుంది. ఆ? అంత సూటిగా చూడకండి. వాళ్ళ విషయం మీకు చెప్తున్నట్టుగా వాళ్ళకి తెలియకూడదు. ఈ గ్యాంగ్ వాళ్ళు ఓ వారం రోజులుగా నన్ను ఫాలో అవుతున్నారు. రోజు ఏదో రకంగా నేను తప్పించుకుంటున్నాను. ఓ లెంపకాయ కొట్టో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసావు. ఈ గ్యాంగ్ వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు, కానీ అది నాకు ఇష్టం లేదు. నన్నేం చేయమంటారు? జస్ట్ మన ఎదురు లవ్వర్స్ లా మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ లవ్వర్స్ అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అది నా ఫీలింగ్. ఓ 10 నిమిషాలు ఆ కేఫ్ లో కూర్చుని ప్రేమికుల్లాగా మాట్లాడుకుందాం, రొమాంటిక్ గా. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట అడుగుతాను, మీరేమనుకోరుగా? చెప్పండి నీరజ. షూ. మనం మాట్లాడుకునే పద్ధతి చూసి ఆ గ్యాంగ్ వాళ్ళు పారిపోవాలి, సరేనా? అంటే ఎలా? చూడండి, మీరు నన్ను ఓ 3 సంవత్సరాలుగా గాఢంగా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఓకే? నీరజ, ఆహా, అనుకోండి. ఈ రోజే ఎట్టి పరిస్థితిలోనూ నాకు ఐ లవ్ యూ చెప్దామని ఇంతకు ముందే నిర్ణయం తీసుకున్నారు అనుకోండి. నీరజ. ఎస్ సుబ్బు, మీరెలా డెసిషన్ తీసుకున్నారు, నేనిలా ఎదురొచ్చాను అనుకుని సిన్సియర్గా స్పష్టంగా ఐ లవ్ యూ నీరజ అని చెప్పండి ప్లీజ్. నీరజ, మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ మీద ఇష్టమైంది. మెల్లమెల్లగా ఆ ఇష్టం ప్రేమైంది. ఆ ప్రేమ ఈరోజు కలలాంటి నిజంలాంటి కలలా నీలా నాకెదురొచ్చింది. కలలోను, నిజంగాను, సీరియస్గాను. చెప్పండి. ఐ లవ్ యూ నీరజ, ఐ లవ్ యూ. రేయ్, మనకు వర్కౌట్ అవుతుంది కానీ పదండ్రా. సూపర్. నిజంగా నన్ను ఎన్నో సంవత్సరాల నుండి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారన్నంత ఇదిగా చెప్పారు. మీ పర్ఫార్మెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? ఇలాగే మీరు ఏ అమ్మాయికి చెప్పినా ప్రామిస్, మీ ప్రేమను ఏ అమ్మాయి కాదనదని నేను మీకు మాటిస్తున్నాను. సుబ్బు, యునో, మీ కళ్ళల్లో మీరు మెరిపించిన మీ మనసుని చూశాను. అది నాకు ఇందాక క్లియర్గా కనిపించింది. ఏదేవైతేనే అన్నీ మన మంచిగే జరుగుతాయంటారు. ఆ రౌడీలు నన్ను ఫాలో అయి నిజంగా నాకు మంచి ఫ్రెండ్ని కలిపి వెళ్ళారు. ఓకే సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ద రౌడీ గ్యాంగ్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు డెఫినెట్గా మనం మిడ్వేలో కలుస్తున్నాం, రైట్ సుబ్బు? టేక్ కేర్, బీ గుడ్.